రెజ్యూమే అసలు ఏంటి రెజ్యూమే? వెల్, రెజ్యూమే అంటే నీ గురించి, నీ స్కిల్స్ గురించి, నీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు కంపెనీకి ఇచ్చే ఒక ఓవర్ వ్యూ. వాట్సాప్ గైస్, నా పేరు RSV. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీస్ ఆర్ ద 5 tips టు బిల్డ్ యువర్ రెజ్యూమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నీకు గిఫ్ట్ ఉంది మామ. ఎంత మంచి గిఫ్ట్ అంటే నీ సిండికేట్ నాకు రాసి ఇచ్చేస్తారు. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టిప్ నెంబర్ 1, టైలరింగ్ యువర్ రెజ్యూమే టు ద జాబ్ డిస్క్రిప్షన్. అచీవ్మెంట్ని, స్కిల్స్ని, ఎక్స్పీరియన్సెస్ని జాబ్ డిస్క్రిప్షన్తో సంబంధం ఉండేలా రెజ్యూమేలో రాయడం. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధం ఉండేలాగా దానికి రిలవెంట్ కీవర్డ్స్ యూజ్ చేస్తూ మీరు రాస్తే దానికి ATS ఫ్రెండ్లీగా అవుతుంది ఆ రెజ్యూమే. టిప్ నెంబర్ 2, హైలైటింగ్ ద కీ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్. మీ అకాంప్లిష్మెంట్స్ని అండ్ అచీవ్మెంట్స్ని ఒక మెజరబుల్ ఫార్మాట్లో రాయాలి మామ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ దిస్ అండ్ దిస్ వాట్ హ్యాపెండ్ అంటే ఎంత బాగాలేదు చెప్పండి. సో ఐ డిడ్ దిస్ వర్క్ అండ్ దిస్ ఇంక్రీజ్ ద బిజినెస్ బై దిస్ మచ్ %. అలాగా కొంచెం ఇంప్రూవ్ చేసి ఒక మంచి మెజరబుల్ ఫార్మాట్లో బిజినెస్ ఇంక్రీజ్ చేసినట్టు రాయాలి. టిప్ నెంబర్ 3, కీప్ ఇట్ కన్సైజ్ అండ్ క్లియర్. మీరు కనుక ఫ్రెషర్ అయితే మీ రెజ్యూమే ఒక 1 page ఉంటే సరిపోతుంది. అండ్ మీరు కనుక ఎక్స్పీరియన్స్డ్ జాబ్ సీకర్ అయితే మీ రెజ్యూమే ఒక 2 pages ఉన్నా సరే అది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి. సో మ్యాక్సిమం మీ రెజ్యూమేని కన్సైజ్గా ఒక 1 pageలోనే ఎండ్ చేయడానికి అయితే చూడండి. అండ్ బుల్లెట్ పాయింట్స్ అండ్ క్లియర్ సెక్షన్ హెడ్డింగ్స్ అండ్ కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ యూజ్ చేసి మీ రెజ్యూమేని అయితే ఎండ్ చేయండి. టిప్ నెంబర్ 4, షోకేస్ రిలవెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధమైన ప్రాజెక్ట్స్ని అండ్ ఎక్స్పీరియన్సెస్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టి సంబంధం లేనివి లాస్ట్ ప్లేస్లో పెట్టండి. సో ఎవ్రీ టైం ప్రతి జాబ్కి మీరు అప్లై చేసేటప్పుడు సేమ్ రెజ్యూమేని అప్లై చేయకుండా దాన్ని మార్చి వేరే జాబ్స్కి అప్లై చేయండి. సో అది మీకు పక్కాగా మీకు కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్కి సెలెక్ట్ అయ్యేలాగా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా టిప్ నెంబర్ 5 అయితే మెయింటైనింగ్ ప్రొఫెషనలిజం. గ్రామటికల్ ఎర్రర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రాఫిక్లు, చెత్త, తోటకూర అవన్నీ యూజ్ చేయకుండా నీట్గా సింపుల్ ఫార్మాట్లో ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో మీ రెజ్యూమేని అయితే బిల్డ్ చేయండి. అండ్ ఇక మీరు మీ ఓన్ గ్రామర్తో రాయకుండా కొంచెం AI టూల్స్ని యూజ్ చేసి హ్యూమనైజ్డ్ ఫార్మాట్లో అయితే రాయండి. సో యా, దట్ లుక్ మోర్ ATS ఫ్రెండ్లీ. సో ఫైనల్గా ఈ 5 tips ఫాలో అయ్యి మీరు కానీ మీ రెజ్యూమేని బిల్డ్ చేస్తే శ్రీలీల లాంటి కత్తి లాంటి రెజ్యూమే అయితే మీకు దొరికేస్తుంది మామ. మనం ఫస్ట్ రెజ్యూమే ఏ ఆర్డర్లో ఉండాలో అయితే చెక్ చేద్దాం. హెడర్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ హెడర్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో మీ నేమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ ID, LinkedIn ప్రొఫైల్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాగా. ఒక కార్నర్లో అయితే ఫోటో కూడా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. అండ్ దాని కిందనే ప్రొఫెషనల్ సమ్మరీ అయితే యాడ్ చేయండి. సో ChatGPTలో ఇచ్చి ఒక 3-4 lines ప్రొఫెషనల్ సమ్మరీ అని అడగండి, అదే ఇచ్చేస్తుంది మీ స్కిల్స్ ఇచ్చి. సో థర్డ్ సెక్షన్ అయితే ఎడ్యుకేషన్, 4th section వర్క్ ఎక్స్పీరియన్స్, 5th section స్కిల్స్, 6th section ప్రాజెక్ట్స్, 7th సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్మెంట్స్, 8th హాబీస్ అండ్ ఇంట్రెస్ట్, అండ్ 9 అయితే రెఫరెన్సెస్ మామ. సో యా, ఈ ఆర్డర్ని అయితే ఫాలో అండి పక్కా. అండ్ లాస్ట్లో గిఫ్ట్ ఉండాలని చెప్పినాను కదా పుష్ప, ఇదిగో ఈ రెజ్యూమే టెంప్లెట్ నీకోసమే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాడా, తీసుకో, పండగ చేసుకో. నాకు వద్దు కానీ సబ్స్క్రైబ్ చేసి కింద గంట పెట్టండి. ఉంటా, బాయ్.